హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే చాక్లెట్స్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్తీగా ఇంట్లో చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యి తీగ పాకం వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. పాకం అనేది ఎక్కువగా రావాల్సిన అవసరం లేదండి. లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 4 టేబుల్ స్పూన్ చాక్లెట్ హార్లిక్స్ యాడ్ చేసుకుంటున్నాను. హార్లిక్స్ లేకపోతే కోకో పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇలా హార్లిక్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని దీంట్లో టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. హాఫ్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అండి. ఇలా పౌడర్ వేసుకొని ఈ కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి చాక్లెట్ అనేది డార్క్ చాక్లెట్ టేస్ట్ వస్తుందండి. ఇలా 2 మినిట్స్ బాయిల్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సిరప్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కాజు, 1 టేబుల్ స్పూన్ బాదం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇది ఫ్లేవర్ కోసమని వేసుకుంటున్నాను. ఇది వేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం గోరువెచ్చగా ఉండగానే చాక్లెట్ మౌల్డ్స్ తీసుకొని ఇలా ఈ మౌల్డ్స్లో వేసుకున్నామంటే మనకి చాక్లెట్స్ అనేవి చక్కగా నచ్చిన షేప్లో వస్తాయండి. ఇది లేకపోతే ఫ్రిడ్జ్లో ఉండే క్యూబ్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రిడ్జ్లో క్యూబ్స్ దాంట్లో కూడా వేసుకోవచ్చండి. ఇదే విధంగా అన్నింట్లో వేసుకోవాలి. సిరప్ మొత్తం ఎన్నిటికి సరిపడా వస్తుందో అన్నింటిలో ఇలా వేసుకొని నేను దీంట్లో కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకున్నామంటే
మనకి చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయండి. వీటిని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి మనం తీసేసుకున్న చాక్లెట్స్ని ఒక్కొక్కటి ఇలా తీసుకుంటున్నాను. ఇవి ఎక్కువసేపు బయట ఉంటే కనుక మళ్ళీ మెల్ట్ అయిపోతాయండి. వీటిని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్స్, హోమ్ మేడ్ చాక్లెట్స్ రెడీ అయిపోయినాయండి. ఇంట్లోనే చాలా సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్స్ ఇంట్లో ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయండి చాక్లెట్స్ అనేవి. ఇలా నచ్చిన షేప్లో చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.